రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రమిస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేహే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. గత 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7.5 లక్షల కోట్ల అప్పు మనపై గత ప్రభుత్వం రుద్దింది. అయినా ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్లలా ముఖ్యమంత్రి, మంత్రిమండలి ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడాన్ని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి దుయ్యబట్టారు. దయ్యాలు వేదాలు వర్ణించినట్లు బీఆర్ఎస్ నాయకులు తీరు ఉందని అన్నారు. 1 సంవత్సర పరిపాలనలో, ప్రజాపాలనలో, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడి గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమొందించాలని చెప్పి ఆ రోజు తిరగబడి తెలంగాణలో బడుగు వర్గాల యొక్క, దళిత బహుజన యొక్క రాజ్యం రావాలని చెప్పి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఆ రోజు డిసెంబర్ 3 నాడు ఒక విలక్షణమైన తీర్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు డిసెంబర్ 7వ తారీఖున యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆ రోజు ఏ 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో ఒక్కొక్క గ్యారెంటీని వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఒకవైపు 2 కళ్ళలా ముందుకు తీసుకెళ్తున్నారు. గత 9.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7.5 లక్షల కోట్ల అప్పును మన పైన రుద్దినప్పటికీ కూడా అభివృద్ధిని ముందస్తు పంతాలో తీసుకెళ్తున్న ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిది, మంత్రివర్గాన్ని. ఇవాళ ఇచ్చిన గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దాంతో పాటు 200 యూనిట్లు ఉచితంగా ఇలా విద్యుత్తుతో పాటు ఇవాళ ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే, స్వతంత్ర భారతంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరంలో 56,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిది. 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో దేశంలో 1 సంవత్సరంలో ఎక్కడ 56,000 ఉద్యోగాలు ఇవ్వలే. మోడీ గారు గుజరాత్ లో ఏరిన 15-18 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా 56,000 ఉద్యోగాలు ఇవ్వలే. 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాలనే యొక్క నినాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గానీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికే ఉద్యోగాలు తీసుకొచ్చుకున్నారు తప్ప ఇలా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలను నేను 1 సంవత్సరంలో నింపుతా అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం వెనక ముందు కావచ్చు. ఎందుకంటే ఇంచుమించు 6 నెలల సమయం ఎలక్షన్ల సమయానికి వేయింది. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లు చేపట్టి 6 నెలల సమయం. 56 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు. అంతేగాక మళ్ళీ ఇంకొన్ని ఉద్యోగాలు ఇలా పైప్ లైన్ లో ఉన్నాయి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమై